ఒక మంచి ఇంటర్వ్యూ పట్టుకొచ్చాను. ఆల్రెడీ చూసే ఉంటాను క్లిప్స్. చూద్దాం దీని రియాక్షన్ ఇస్తా. రోజు రోజుకి సొసైటీ ఎంత దారుణంగా తయారవుతుందంటే ఇవాళ మనతో ఉన్న వాళ్ళు మనతో రేపు ఉంటారా లేదా అనే క్వశ్చన్ మార్క్ వస్తుంది. మన భర్త నాతో ఖచ్చితంగా ఒక 10 సంవత్సరాలన్నా ఉంటాడనే డౌట్స్ కూడా క్రియేట్ అవుతున్నాయి. పిల్లలు పుట్టాక కూడా బంధానికి విలువ లేకుండా పోతుంది. గట్టిగా ఉండదు అయితే ఇంటర్వ్యూ, గట్టిగా ఉంటది. ఇంత పెద్దవి అంటే ఏంటి, అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజా? అరేంజ్, లవ్ కమ్ అరేంజ్ సార్. లవ్ కమ్ అరేంజ్. ఎలా పరిచయం? బస్ స్టాండ్ దగ్గర. బస్ స్టాండ్ దగ్గర? అరే యాంకర్ ఎక్స్ప్రెస్ బస్ స్టాండ్ దగ్గర. బస్ స్టాండ్ లో చూసిన ఈ 10 రోజుల్లోనే ఇంత ఇంపాక్ట్ ఎలా వచ్చింది మీ ఇద్దరికి? గిఫ్ట్లు ఇచ్చాడు, గిఫ్ట్లకు పడిపోయాను సార్. గిఫ్ట్లకు పడ్డారు. నాన్న అమ్మ కలిసి మీకు ప్రాణం పోసినారు కదా. బయట ప్రపంచం తెలియకుండా పెంచారు సార్. బయట ప్రపంచం తెలియదు. ఏం చదువుకున్నారు మీరు? నేను బీకామ్ కంప్యూటర్స్ చేశాను సార్. బీకామ్ ఏది కంప్యూటర్స్. కావాలన్నా కానీ వీళ్ళే ప్రొవైడ్ చేసేవాళ్ళు సార్. బయటికి వెళ్ళాలంటే ఒక బుక్ లాగా, ఒక పెన్ను లాగా, ఒక కానిస్టేబుల్ గానీ, తాతయ్యతో వెళ్ళినా కానీ ఎవరు ఒక సర్వెంట్ ని కానీ ఇచ్చి పంపేవాళ్ళు కానీ సింగిల్ గా వెళ్ళి యూ కెన్ డూ అని ఎప్పుడు అట్లా చెప్పింటే ఇలా అయ్యేది కాదు సార్. ఈరోజు పరిస్థితి ఇన్స్టాలో రీల్స్ ఒక చేసేదాన్ని సార్. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ అంటే మీకు లోకమే తెలియదు అన్నారు కదా, మరి ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇవన్నీ ఎట్లా తెలుసు? నేను మా హస్బెండ్ ఖాళీగా ఉన్నప్పుడు రీల్స్ చూస్తుండే ఓకే, వాళ్ళం. ఇప్పుడు ట్రెండ్ కాబట్టి మీరు కూడా అట్లా స్టార్ట్ చేశారు. ఓకే, నేనైతే చేయడానికి ఇష్టపడను. యాజ్ యూ ఇంట్రెస్ట్ యూ కెన్ మూవ్ ఇట్, నా ఎంకరేజ్ నీకు ఎప్పుడు ఉంటది అని అన్నారు మా హస్బెండ్. సరే అని చెప్పేసి నేను రీల్స్ చేసేదాన్ని సార్. మా హస్బెండే షూట్ చేసేవాడు. సెల్ఫీ స్టిక్ ఉంది ఇంట్లో. అట్లా రీల్స్ 3 months కే నాకు 19K ఫాలోయింగ్ వచ్చింది. ఓకే, ఆ రీల్స్ వల్లనే నా లైఫ్ పోయింది సార్. ఈరోజు రీల్స్ వల్ల లైఫ్ పోయింది. ఏం చేశారు? ఏం చేశారంటే రీల్స్ లో విజయలక్ష్మి అని ఒక అమ్మాయి పరిచయం అయింది సార్. విజయలక్ష్మి అని ఒక అమ్మాయి. మా బ్రదర్ చనిపోవడము, ఈ అమ్మాయి పరిచయం అవ్వడము. బ్రదర్ చనిపోవడం అంటే తమ్ముడు చనిపోయాడు అక్కడ. చనిపోయిన తర్వాత ఈ అమ్మాయి పరిచయం అయింది సార్. హ్యాపీగా మేము బాగున్నాము అన్న టైంలోనే మా బ్రదర్ కోల్పోయాం మేము. అది ఓకే. ఇక్కడ విజయలక్ష్మి అని ఏదో పేరు చెప్పారు. విజయలక్ష్మి అని ఒక అమ్మాయి ఎంట్రీ ఇచ్చింది సార్. ఎట్లా? ఇన్స్టా నుంచి పరిచయం. ఇన్స్టాలో లైవ్ లో పెడతాను సార్ నేను. ఆ లైవ్ లో పరిచయం అయింది. ఆ లైవ్ ద్వారా తను ఏకంగా మా ఇంటికే వచ్చేసింది. మీరు పిలుస్తేనే కదా ఇంటికి? అదే కదా. పిలవడం అంటే నార్మల్ గా అడ్రస్ అడిగితే చెప్పాను సార్. అదే కదా అడ్రస్ ఇవ్వడం అంటే ఏంటి? ఇంటికి వస్తామన్న వాళ్ళకే అడ్రస్ ఇచ్చేది. ఇంటికి వచ్చింది అసలు ఏం మాట్లాడుతుందో బుర్ర తెగిసింది నిజంగా. వెళ్ళమంటే వెళ్ళలేదు సార్. వీళ్ళు కదా వెళ్ళట్లేదు. సరే, సంపాదన అయితే నాది కాదు కదా సార్. సంపాదన మీదని కాదు. ఇప్పుడు మీరు, మీ ఆయన, మీ పిల్లలు మీ ఇంట్లో ఉన్నారు. ఆమె ఎవరో మీ ఇంటికి వస్తే ఇంట్లో నుంచి ఎందుకు వెళ్ళట్లేదు? అదే కదా. వెళ్ళలేదు సార్. ఎందుకు వెళ్ళలేదు? ఎందుకు అంటే నేను వచ్చి మీ ఇంట్లో కూర్చుంటాను, కూర్చోబెడతారా? ఇద్దరం వెళ్ళమన్నాం సార్. మా హస్బెండ్ నేను ఇద్దరం కలిసి గొడవ పడ్డాం. ఆ అమ్మాయి వల్ల మాకు కూడా గొడవలు అయ్యాయి. గొడవలైనా కరెక్టే. తను వెళ్ళలేదు సార్. నేను వెళ్ళను, ఏం చేసుకుంటారో చేసుకోండి, నేను ఒక పని మనిషిగా అయినా ఉంటాను కానీ నేను వెళ్ళను బాలు గారు అని చెప్పేసి స్ట్రేట్ ఫార్వర్డ్ మా హస్బెండ్కి నాకు చెప్పింది. చెప్తే ఇంట్లో బాగుంటది అన్ని విధాలుగా నీకు నాకు అని చెప్పేసి ఇద్దరం అగ్రిమెంట్ అయ్యాం. తన ఇంట్లోనే 4 months ఉంది సార్. 4 months ఏంది? ఇన్స్టాల్లో పరిచయం అయ్యి ఇంటికి పిలిచి పనామే పోస్ట్ ఇచ్చినారు. ఇంకా అన్ని తనే చేస్తుంది కదా, బాగుంది అనుకొని ఉంచుకున్నాం సార్. అటు తిరిగి ఇటు తిరిగి మా హస్బెండ్ ఆమె ఇద్దరు కలిసి నా పైన ఒకసారి ఫైర్ అయ్యారు సార్. ఎందుకు? ఎందుకంటే రీజన్ లేదు సార్. రీజన్ లేకుండా ఎందుకు గొడవ పడతారు? ఆ అమ్మాయికి సపోర్ట్ ఇస్తున్నాడు సార్ మా హస్బెండ్. ఓకే, ఆమెని ఇష్టపడడం స్టార్ట్ చేసినాడు. నాకు నచ్చలేదు సార్. నేను బయటికి వెళ్ళిపోమని చెప్పేసి గొడవ చేయడం జరిగింది. తను వెళ్ళలేదు. మీ నాన్న పోలీసు కదా? అదే కదా. డాడీకి చెప్పలేదు సార్. ఎందుకు చెప్పలేదు? మా ఆయన వద్దన్నాడు సార్. సిల్లీ థింగ్స్ చెప్పడం ఎందుకు? సిల్లీ థింగ్స్ ఏంది? మీ కళ్ళ ముందరనే మీ ఆయన పనామకి వెళ్ళి అంటే లేక ఇంటికి వచ్చిన ఆమెతో అట్లా ఉండడం కరెక్టా? మరి తనైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, నేనైనా ఇవ్వచ్చు. నాకు తెలియకుండా మామ ఏంటిది ఇది అని నా హస్బెండ్ అయినా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు సార్. ఏమని? ఈ అమ్మాయి వెళ్ళట్లేదని. మరి ఈ అమ్మాయి వెళ్ళట్లేదంటే ఇద్దరు కలిసి పనామేగా ఒప్పుకున్నారు. సో ఇంట్లో పనికి చేయడానికి వచ్చింది కదా అని ఒప్పుకున్నారు, బాగుంది. మళ్ళీ తర్వాత ఆమె మీ ఆయనతో అట్లా తప్పుగా ప్రవర్తించడం చూసి మీ ఆయన కూడా ఆమెకు దగ్గర అవుతుంటే మీ నాన్నకి ఎందుకు చెప్పాలా? చెప్పలేదు సార్. ఎందుకు? సూసైడ్ చేసుకొని చచ్చిపోతానని బెదిరించింది సార్ ఆ అమ్మాయి మమ్మల్ని. ఆమె చచ్చిపోతే చచ్చిపోని పిల్లలు ఎత్తిపోతారు కదా. పోయింది కూడా సార్. ఓకే,
చచ్చిపోయింది. పోయింది కూడా ఏమైంది పోతుంది. ఇప్పుడు ఆమె వచ్చింది మీ ఇంటికి ఆ అమ్మాయి వచ్చింది సార్. ఆ అమ్మాయి నాకు ఆ అమ్మాయికి పాప ఉందంట సార్. ఆ, తన అడ్రస్ నేటి వచ్చేసి రాజమండ్రి అని తను చెప్పడం జరిగింది. తన ఆధార్ కార్డ్ లో చూశాను అంతే తప్ప తను ఎవరు రియల్ గా అయితే నాకు తెలియదు సార్. సరే తనకి 4 lakhs అమౌంట్ కూడా ఇచ్చాను సార్ నేను. ఏ? ఏంది మీ ఆయనతో తప్పుగా బిహేవ్ చేస్తాను తెలిసి 4 లక్షలు ఇచ్చినావా? అప్పుడు తెలియదు సార్. ఆ, నార్మల్ గా మా ఇంట్లో ఉంటుంది ఆ. అని చెప్పేసి తనకి గోల్డ్ ఆ? మా బ్రదర్ ఏమన్నా బ్యాంక్ లాగా అదే 45,000 పెట్టి మా బ్రదర్ నాకు లాస్ట్ గిఫ్ట్ గా ఇచ్చాడు సార్. మీ బ్రదర్ మీకు ఎన్నన్ని పనివ్వండి, మీ ఇంట్లో వాళ్ళు మీకు ఎంత అన్న పెట్టనియండి, మీకు తినే రైట్ ఉంది. మీ ఆయన తాడి కట్టినాడు కాబట్టి అనుభవించే అర్హత కూడా ఉండొచ్చు. కానీ ఎవరో బయట ఆమెకి 4 లక్షలు ఇవ్వడం ఏంది, మీరు మీ బ్రదర్ ఇచ్చిన గోల్డ్ ఇవ్వడం ఏంది, ఏంది ఇదంతా? ఇచ్చాను సార్ ఆ అమ్మాయికి. ఎందుకు ఇచ్చినారు? అడగరా? ఊరికే అడిగితే ఇచ్చేసారా? మా పాప బాగాలేదు సీరియస్ గా ఉందంటే ఇచ్చాను సార్. నా చెల్లి ఆమె పాప ఉంటే మీ దగ్గరకు వచ్చి పనామెలా ఎందుకు ఉంటది? పాపను కూడా తెచ్చుకుంటది కదా. అదే కదా. మా హస్బెండ్ అయినా ఎందుకు ఇవన్నీ చేస్తున్నామని ఆయన అనొచ్చు కదా సార్. ఆయన ఎందుకు తెలివి లేదు అంటారు? సరే. ఆ, మీకేమైంది? అదే కదా. ఇచ్చాను సార్. నమ్మాను సార్ నేను. నమ్మారు? ఎవరు ఆమె? అన్నోన్ పర్సన్ సార్. మరి ఆమెను ఎట్లా నమ్మినారు? మీ అమ్మ నాన్న చెప్పిన మాటనే మీరు నమ్మలేదు, పెళ్ళొద్దంటే. ఆమెను ఎట్లా నమ్ముతున్నారు? డబ్బులు ఇచ్చినారు, ఏం చేసింది? ఇంటికి పంపించింది సార్. ఎవరింటికి? వాళ్ళ ఇంటికి. అది తెలుసా మీకు? మళ్ళీ మా ఇంటి దగ్గరే నేను నీకు మీ హస్బెండ్ కి ఇక్కడి నుంచి వెళ్ళే చెప్పే రైట్ ఉంది కానీ మీకు పక్కన ఉండి ఈ ఊర్లో ఉండొద్దు అని చెప్పే రైట్ మీ ఇద్దరికి లేదని చెప్పేసి మా ఇంటి ఎదురుగానే హోటల్ పెట్టుకుంది. మీరు ఇచ్చిన డబ్బులతో ఇంటికి పంపించుకుంది. వాళ్ళ పాప హాస్పిటల్లో ఉంటే ఇంటికి పంపించింది సార్. తర్వాత ఇంటి దగ్గరే అదే ఇంట్లోంచి వెళ్ళిపోయింది. ఇంకా వెళ్ళిపోవడం అంటే ఇంటి ఎదురుగానే వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళలేదు సార్. మీ ఇంట్లో ఉండట్లేదు మీ ఇద్దరి మధ్య? తెలిసినాక ఇంకా నేను వెళ్ళిపోతానని చెప్పాను మా హస్బెండ్ కి. మీరిద్దరు ఇలా చేస్తే నాకు నచ్చలేదు, నేను చూశాను సార్, నేను వెళ్ళిపోతాను అని చెప్తే నువ్వు వెళ్ళిపోవద్దు అని చెప్పి ఈ అమ్మాయి వెళ్ళిపోయింది. ఓకే. లేకుంటే కొద్ది రోజులు ఆయన వెళ్ళిపోతాను అన్నాడు. సరే, ఏదేదో చేసుకుంటున్నారు మీరు. ఆ తర్వాత ఏమైంది? హోటల్ పెట్టుకున్నాక వీడికి కూడా విరక్తి వస్తుంది, ఏవో చెప్పేస్తుందిరా అని. జ్యోతి అనే ఒక అమ్మాయిని తెచ్చింది సార్. జ్యోతి? జ్యోతి ఎవరు? తెలీదు. తన ఫ్రెండ్ విజయలక్ష్మి ఫ్రెండ్ సిస్టర్ అన్నది. సరే, జ్యోతి విజయలక్ష్మి, ఇంకెవరన్నా తెచ్చిందా? కామేష్. కామేష్, జ్యోతి విజయలక్ష్మి, కామేష్, ఈ ముగ్గురు ఏం చేసినారు? అక్కడ హోటల్ పెట్టుకున్నారు సార్. ఓకే, వాళ్ళు హోటల్ పెట్టుకుని అక్కడ బ్రతుకుతున్నారు. మీ ఇంటికి కూడా వచ్చేవాళ్ళ ముగ్గురు? వస్తూ పోతుండే వాళ్ళు. వస్తూ పోతుండే వాళ్ళు. అంటే మీ ఆయనతో ఒక అమ్మాయిని చూసినా కూడా మీ ఇంట్లోకి రానిచ్చే అంత ధైర్యం? ఇల్లే సార్, ఎదురు ఆపోజిట్ హౌస్. ఆపోజిట్ హౌస్ అయినా కింది ఇండ్లైనా సంబంధం లేదు, ఎట్లా రాణిస్తున్నారు? అదే కదా. మీకు తెలుసు కదా ఆమె తప్పు చేస్తుందని, మరి మీ నాన్నకు చెప్పట్లేదు, ఇంట్లోకి రాణిస్తున్నారు. ఎందుకు రాణిస్తున్నారు? ఏంది తెలీదు? మా ఇద్దరు పిల్లలకు తల్లి నువ్వు, నీ పిల్లలైనా రేపు కాసేపటి తిట్టేస్తాడు, పక్క తిట్టేస్తాడు. ఏమ్మా ఏం చేస్తున్నావు, నాన్న తప్పు చేస్తుంటే నిన్ను అడగరా? అడుగుతారు సార్. మరి ఏం చెప్తావు? నాకు తెలియదు అంటావా పిల్లలతో? పాప చాలా ఇంటెలిజెంట్ సార్. మీ పాప ఇంటెలిజెంట్ అమ్మా. అమ్మ మాత్రం ఏముంది, అమ్మ బీకామ్ చేసినారు కదా. సరే, ఇట్లా అయింది, తర్వాత ఏం జరిగింది? ఏం జరగలేదు సార్. ఆ అబ్బాయి అదే అమ్మవారి గుడికనే వెళ్ళాం సార్. ఎవరు? మీరు, జ్యోతి, విజయలక్ష్మి, మేమందరం విజయవాడ కనకదుర్గ. కామేష్ ఉన్నా? అవును సార్. ఓకే, మీరు, జ్యోతి, విజయలక్ష్మి, కామేష్ నలుగురు గుడికి వెళ్ళారు. మీ ఆయన? మా ఆయన రాలేదు సార్. సరే, ఆయన రాలేదు. విజయవాడ అదే రోజు తిరుపతి వెళ్ళాడు సార్. సరే, మీ ఆయన తిరుపతికి వెళ్ళారు, మీరు ఆ రోజు గుడికి వెళ్ళారు. ఏమైంది గుడిలో? గుడిలో ఏం అవ్వలేదు సార్. ఈ జ్యోతి అనే అమ్మాయి కామేష్ 2 years నుంచి లవ్ చేసుకుంటున్నారని చెప్పారు సార్. వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటారు టెంపుల్లో అని అనుకొని అవన్నీ పూల దండలు అవన్నీ కొనుక్కోవడం జరిగింది సార్. నేను జస్ట్ టెంపుల్ కనే వెళ్ళాను సార్, కట్టుబట్టలతోటి. వేసుకున్న డ్రెస్ మా హస్బెండే ఇచ్చారు మా అందరికి అమౌంట్. ఆయన పర్మిషన్. అందరికి అమౌంట్ చందాలు ఇచ్చినాడే మొన్న? చందాలు కాదు సార్, ట్రావెలింగ్ కి చార్జెస్. ఓకే, విజయవాడ అప్ అండ్ డౌన్ చేయడానికి ఇస్తే వెళ్ళాం సార్ మేము అమ్మవారి గుడికని. అమ్మవారి గుడికి అని చెప్పేస్తే బలవంతంగా మ్యారేజ్ చేసుకున్నాడు. ఎవరు? కామేష్. ఎవరు చేసుకున్నాడు? నన్ను చేసుకున్నాడు. పెళ్ళైంది కదమ్మా, మళ్ళీ చేసుకున్నాడు సార్. ఐ యామ్ మ్యారీడ్ సార్, ఐ హావ్ 2 children. మీరు ఇంగ్లీష్ లో చెప్పినంత మాత్రాన ఇంటెలిజెంట్ ఫెలో కాదు. తెలుగులో చెప్పినా కానీ నాకు పెళ్ళైంది, 2 పిల్లలు ఉన్నారు. ఉన్నారు. మరి ఎవరో వచ్చి తాడి కడుతున్నాడు అంటే ఎట్లా కట్టించుకున్నారు?
మీ ఆయన తాడి కట్టినాడు కదా, మా ఆయన నాకు అంటే ఇష్టము అందుకే నేను మా ఇంట్లో చెప్పాలా అంటారు. మా ఇంట్లో వాళ్ళంటే నాకు గౌరవము అందుకే మా ఆయన గురించి చెప్పాను, అక్కడిక్కడ నేను క్లారిటీ ఉన్నాను అంటారు. ఇద్దరు పిల్లలకు తల్లి మీరు. ఎవరో పనామె వచ్చి ఇంట్లో మొగుడు ముందర ఉందంటున్నారు, కానీ ఆమె హోటల్ పెట్టుకొని మీ ఇంటికి వస్తున్నారు, ఆనేస్తున్నారు, ఆమెను తీసుకొని గుడికి కూడా పోతున్నారు. అదే కదా. ఎవడో వచ్చి తాడి కడితే తాడి కట్టించుకున్నారా? చెంప చెల్లు అనిపించడానికి ఏం చేతులు పని చేయలేదా? మాట్లాడు, తాడి కట్టినాక ఏంది మా పరిస్థితి? మాట్లాడు. చెప్పండి మా. శ్రీకాకుళం వెళ్ళాను సార్. తాడి కట్టినాక నువ్వు ఏమనలేదా? ఏమనలేదు సార్. తాడి కట్టినాక అదే కదా. ఇద్దరు పిల్లలకు ప్రాణం పోసినావు కదమ్మా. సిగ్గుపడుతుందేంట్రా? మరి మీ అమ్మగారు ఏమన్నా అట్లాంటి తప్పు చేసి నువ్వు పోయి అమ్మాని పిలవగలుగుతావా? లేదు సార్. మరి నువ్వేందమ్మా? ఏంట్రా ఇది అసలు ఇంటర్వ్యూ? ఎవరు కామేష్ తాడి కట్టినాడు, కానీ దాని ముందు నాకు ఓ మాట అన్నారు, ఎవరో జ్యోతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి వచ్చాడు, ఏర్పాట్లు అవుతున్నాయని. అవును సార్. మరి జ్యోతి విజయలక్ష్మి ఏం చేస్తున్నారు? జ్యోతి తనతో ఫైట్ చేసింది సార్. ఫైట్ ఏం డబ్ల్యూడబ్ల్యూ ఆడుతున్నారా ఆడ మీకు తాడి కడుతుంటే? సార్ కానీ నిజంగా చెప్పాలంటే తను కట్టేది నాకన్న విషయం కట్టేదాకా నాకు తెలియదు. కట్టినాకైతే నేనేం అనలేదు. అంటే దేవునికి ఇట్లా కళ్ళు మూసుకొని మొక్కుంటున్నారా? అమ్మవారి గుళ్ళో దండం పెట్టుకుంటున్నాం సార్. ఆ, అన్ని ఏర్పాట్లు జరిగితే వాళ్ళకి అనుకున్నాను, కానీ నాకన్నా అయితే నిజంగా అవు తెలియదు. మీ మెల్ల ఆల్రెడీ ఒక తాడి ఉంది కదా, ఉంది సార్. రెండో తాడి ఎట్లా కడుతున్నాడు? వాడికి ఉండాలి కదా సార్. నేనే అచ్చే. సరే కట్టినాడు, మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా, ఏందిరా ఇట్లా చేస్తున్నావు అది ఇదని మీ నాన్నకు ఫోన్ చేయొచ్చు కదా. కొట్టారు సార్ నన్ను. ఆ? కొడితే కొట్టించుకుంటావా? చెప్పుమా. అన్నాడు సార్. చచ్చిపోతా అనడం ఏంది మా? నీ జీవితం ఏమైంది ఇప్పుడు? మీ నాన్ననో మీ భర్తనో మీ పిల్లలనో మీ అమ్మకి మెల్లో తాడున్నా సరే ఇంకొకరు వచ్చి తాడి కట్టినారంటే ఎట్లా తీసుకుంటావు? అదే కదా. అంటే అతను చచ్చిపోతాడా అంటే మీరు అతనికి ఓకే నువ్వే నా భర్త అని చెప్పినారా? నేనేం చెప్పలేదు సార్. అక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలో నాకు తెలియక తను తప్పించుకోవడం ఏంది? ఏం గుళ్ళో ఉన్నారు, భక్తులు కూడా ఉంటారు, ఏం కిడ్నాప్ చేస్తున్నారా మిమ్మల్ని ఏమన్నా? సార్ తప్పుగా అనుకోకండి, స్పృహ పనిచేస్తుంది కదా, గుడికి వెళ్ళామనే నాలెడ్జ్ ఉంది కదా, అక్కడ ఏం జరుగుతున్నాయి అన్ని చూసినారు కదా. చూసాను. మరి ఎవడో చేతులు పెట్టుకొని ఇట్లా తాడి కట్టేస్తే కట్టించుకుంటారా? అదే కదా. లేదంటారు, కట్టించుకున్నారు కదమ్మా. కట్టించుకున్నాం. మళ్ళీ తర్వాత ఏం చేసినారు? వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళాం సార్. ఎవరు అమ్మోళ్ళ ఇంటికి? కామేష్ వాళ్ళ. కామేష్ అమ్మోళ్ళ ఇంటికి ఎందుకు పోయినారు? మా ఇంటికి వెళ్ళలేదు సార్. తాడాడ పడేసి వెళ్ళిపోవచ్చు కదా మీ ఇంటికి. నీకు పిల్లలు లేరా? ఉన్నారు సార్. మరి వాళ్ళ కోసం బతకవా? తల్లివి కదా నువ్వు. అవును సార్. మరి ఏంది నువ్వు చేసింది? వాళ్ళ ఇంటికి పోయినాక ఏమైంది? ఇంటికి వెళ్ళాక ఇదేంటి మా ఆయన పేరు ఎత్తాను సార్. నేను మా ఇంటికి వెళ్ళిపోతాను, మీకు ఇది కరెక్ట్ కాదు, మిమ్మల్ని నమ్మి టెంపుల్ కని వచ్చి. ఇంటికి పోయినంత వరకు బాగా కూర్చుంటారు, ఇంటికి పోయినాక ఆయన గుర్తొచ్చినాడా? అదే కదా. వాళ్ళ ఇంటికి ఆడ నుంచి వాళ్ళ ఇంటికి పోవడానికి ఎన్ని గంటలు పట్టింది? నాకు అటు సైడ్ ట్రావెలింగ్ తెలియదు సార్. సరే ఒక 5 గంటలన్నా పట్టలేదా? ఎక్కువనే పట్టింది. మరి 5 గంటలు ఏం నిద్రపోయినారా? మరి వాళ్ళ ఇంటికి పోయి కూర్చున్నారు, ఏమైంది మా? ఏం అవ్వలేదు సార్. మా హస్బెండ్ రామా పుత్తకోడలా అన్నారా? లేదు సార్. ఏమన్నారు? మా హస్బెండ్ పేరెత్తితే కొట్టాడు సార్ నన్ను, కామేష్. మీ భర్త పేరెత్తితే ఎవడో తెలియని అనామకుడు నిన్ను కొట్టినాడు. అవును సార్. మీరు పన్నారు? పడలేదు సార్. నవ్వినారా? ఫోన్స్ అన్ని గుంజుకున్నారు. నేను ఎవరికి వేరే వాళ్ళ దగ్గర నుంచి దొంగతనంగా ఫోన్ తీసుకొని మా బ్రదర్ కి మా హస్బెండ్ కి లొకేషన్ పెట్టాను సార్ నేను. అసలు మిమ్మల్ని అట్లా తీసుకుపోతున్నప్పుడు కూడా మీరు ఏం చేస్తున్నారు? కొట్టడం ఏం చేశారా? ఎవరెవరు ఉన్నారు అక్కడ మీతో? నేను, జ్యోతి. జ్యోతి కాదు, జ్యోతిని పెళ్లి చేసుకోవాలని వచ్చినాడు కదా, మరి జ్యోతి ముందరనే మీకు దాడి కడుతుంటే జ్యోతి ఆయన కొట్లాడినా అన్నారు. జ్యోతి కూడా దామ్మా కూర్చోమ్మా ప్రశాంతంగా తన మీద గొడవ పడితే తనని కొట్టాడు సార్ తను. ఏంది మా ఎవరు మా కామేష్? ఆ పేరేంది? ఆ మనిషి చేసే స్వభావం ఏంది? ఆర్మీ అంటావు, మా తాతగారు పెంచినారంటావు, కనీసం పెద్దలు పెంచిన తత్వంలో అయినా కొంచెం మానవత్వం ఉంటది. సరే భర్త మంచోడు కాదంటివి, నా ఆస్తి కోసం పెళ్లి చేసుకున్నాడంటివి, మరి అదే భర్తతో 2 పిల్లలు వచ్చారు, మరి వాళ్ళ కోసం అన్నా బ్రతకాలి, ఒక తల్లితత్వం ఉంటే నీ కడుపులో. అది లేదు. ఇంట్లో భర్త పనామెతో కనిపించాడంటావు, మళ్ళీ ఆమెతో గుడికి పోతావు, వేరే వాడు తాడి కడుతుంటే ఆమె ముందరనే కట్టించుకుంటావు. ఏం చేస్తున్నావు నువ్వు? మరి మీ నాన్న చిన్నప్పుడు సెక్యూరిటీ ప్రొటెక్షన్ పెట్టాడు కదా, పెళ్ళయ్యాక ఇంటి దగ్గర ఒక వాచ్మెన్ పెట్టింటే మీ జీవితం బాగుండేదేమో అని నాకు అనిపిస్తుంది. అదే కదా. నిజమే సార్. నిజమే. ఏంది నిజమమ్మా? ఏం చేస్తున్నావు నువ్వు అసలు? అప్పుడు ఇట్లాంటివి వింటే ఇంటి దగ్గరికే వచ్చి కొడతారు మనుషులు. నువ్వు ఏ స్టేజ్కి వచ్చినావు తెలుసా? ఇప్పుడు
మరి తర్వాత ఏం జరుగుతుందమ్మా? ఇప్పుడు ఏంది అంటే ఆడ ఫోన్ తీసుకున్నారు, ఫోన్ చేసినావు, లొకేషన్ ఇచ్చినావు. కాదు సార్, ఇంకా ఎక్కడికి తీసుకెళ్దామని చెప్పేసి నేను అబ్బాయిని అడిగాను సార్. అడిగితే వాళ్ళ అమ్మతో మాట్లాడితే నాకు పెళ్ళయిందమ్మా, 2 పిల్లలు ఉన్నారు, నా కొడుకు చేసిన పని ఇది, వెళ్ళాలి, ఏంటిది అని చెప్పి నేను అడిగాను సార్. గతం మర్చిపోయినా అని చెప్పాల్సింది తాడి కట్టినప్పుడే అని అడిగాను సార్. అడిగితే తను ఏమన్నాడంటే ఏడికి పోయేది అని చెప్పేసి కట్టేశాడు నన్ను. సరే, వాళ్ళ ఇంట్లో కట్టేశాడు. ఎవరెవరు ఉన్నారా ఇంట్లో? ఇల్లు అంటే వాళ్ళు తీసుకెళ్ళింది వాళ్ళ ఇల్లు అనుకుంటా, కానీ ఎక్కడ అనేది నాకైతే తెలియదు కదా. మీరు వెళ్ళారు వెళ్ళాను కానీ అది ఎవరిదని ఏంటిదని నాకెలా తెలుస్తుంది సార్? ఒక ఇన్స్టా ద్వారా వీళ్ళంతా, కానీ డైరెక్ట్ ఈ కామేష్ అయితే పరిచయం కదా, విజయలక్ష్మి అక్క ఒక్కతే పరిచయం. విజయలక్ష్మి అక్క అంటున్నావు కదా, గుర్తుపెట్టుకో ఈ పదాన్ని. అది సార్ జరిగింది. మరి ఆడ అయిపోయింది. మరి ఇప్పుడు ఏం జరుగుతుందంటే మీ ఆయనకు తెలుసా వల్ల? మా హస్బెండ్ కి, మా బ్రదర్ కి, మా హస్బెండ్ కి నేను కాల్ చేశాను సార్. బ్రదర్ అంటే ఇప్పుడు ఒక ఆయన చనిపోయినాడు, ఇంకొక తమ్ముడికి చెప్పారు యుఎస్ పోవాలనుకున్న అబ్బాయికి కాల్ చేశాను సార్. కాల్ చేసి నన్ను ఇక్కడ కొడుతున్నారని చెప్పాను. నాకు దగ్గర ఫోన్స్ లేవు కదా, గుంజేసుకున్నారు. ఇతనేమో అక్కడ అందరికి నా వైఫ్ అని చెప్తున్నాడు. ఎవరితో మాట్లాడినా ఒప్పుకోడు వీడు, ఒక సైకో. మెల్లో 2 తాళ్ళు ఉన్నాయి కదా, చెప్పాల్సింది కదా. నాకు వేరే వాళ్ళతో మాట్లాడినిస్తే కదా సార్ మాట్లాడడానికి. ఏంటి నోట్లో బట్ట పెట్టి కుక్కుతారమ్మా జనాలలో ఉన్నప్పుడు? కిడ్నాప్ కాదు అది. మీరు ఇష్టంగానే పెళ్లి చేసుకున్నారు, ఇదే కరెక్ట్. నిజం చెప్పండి, మీద ఒట్టేసి చెప్పండి. స్మైల్ వస్తుంది అక్క, చూడు చూడు స్మైల్ వస్తుందిరా. మరి తలకాయ ఎందుకు దించుకున్నావు? ఇష్టపడి చేసుకున్నావు సార్. ఇష్టపడి చేసుకున్నావు అనే కదా నేను అనింది. మరి అంటే నీకు భర్త ఉండి 2 పిల్లలు ఉన్నా కూడా ఇంకొక ఆయన తాడి కట్టినా కట్టించుకున్నావు అంటే నువ్వు ఏం కోరుకుంటున్నావు మరి ఇంటర్వ్యూలో? ఏం చెప్పనీకి వచ్చినావు ఇంటర్వ్యూకి? ఇదే బిగ్గెస్ట్ ట్విస్ట్. పిల్లలు కావాలనా? ఎందుకు? ఈ కామేష్ ఉన్నాడు కదా, కామేష్ తో పిల్లల్ని కనొచ్చు కదమ్మా. కరెక్ట్ కాదు సార్, నాకు కామేష్ కరెక్ట్ కాదు. ఫస్ట్ ఏమో భర్త కరెక్ట్ కాదు, 10 రోజుల్లో బస్ స్టాండ్ చూసి పెళ్లి చేసుకుంటావు. మళ్ళీ కొన్నాళ్ళు ఉన్నాక ఆపరేషన్ చేపించినాడు కానీ నేను మా ఇంట్లో చెప్పాలా అంటావు. మళ్ళీ అదే భర్తతో 2 పిల్లల్ని అంటావు. మళ్ళీ ఇప్పుడు కామేష్ని ఇష్టపడి పెళ్లి చేసుకున్నా అంటావు. ఏం నడుస్తుంది మా అసలు? మీలాంటి వాళ్ళని చూసి ఏం నేర్చుకుంటారు సొసైటీలో? మీ ఆయనకు తెలుసా ఇదంతా? ఏమన్నాడు? ఎవరిని? గర్వంగా చెప్పు మా. మరి ఆనందం పొందు, కామేష్ ఇష్టపడి చేసుకున్నావు, కామేష్ తో బతుకు. ఇంకా ఏం కావాలి నీకు? ఇదే కదా నువ్వు కోరుకుంది, నువ్వే కదా ఇదంతా చేసుకునేది కూడా. నేను ఎందుకు చేసుకుంటాను సార్? టెంపుల్ కని వెళ్ళాను, నేను నిజంగా తను ఇష్టపడలేదు సార్. నువ్వు ఫస్ట్ నీకు మానసిక పరిస్థితి బాగాలేదు, సెకండ్ నీకు మత్స్యమతం లేదు, ఇవన్నీ చెప్తాడు ఇక్కడ చూడదు. ఏదన్నా అనుకోండి, మీ అమ్మ నాన్న మాట కాదన్న రోజు మీరు ఫస్ట్ పెళ్లి చేసుకోవడమే తప్పు. అవును సార్. అవునంటావు, మరి ఇంకేముంది? ఇంకా ఆన్నే ఉంది కదా నువ్వు చేసిన తప్పంతా. సార్ మనకు ఒక దగ్గర దొరకంది, ఒకసారి దొరికితే లాక్ అయిపోతాం సార్. ఏం దొరకలేదు? ఏం దొరకలేదు చెప్పు. ఎప్పుడు గొడవలు ఉండి ఒకసారిగా ప్రేమగా చూసుకుంటే నేను అట్లా లాక్ అయిపోయినా. కానీ ఎవరు ప్రేమగా చూసుకున్నారు? ఎవరు ప్రేమగా చూసుకున్నారు? వీళ్ళ హస్బెండ్ అనుకుంటా. నేను జరిగింది. చాలా బాగుంది, లిటరలీ ద బెస్ట్ ఇంటర్వ్యూ ఐ వాచ్డ్. బండ్లగానే వీడియోలు చూసాడు కానీ ఇదైతే సూపర్, ఎక్సలెంట్ అంతే.